అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఈ సంవత్సరం అంతా ఉంటుందనే విషయం మనం తెలుసుకుందాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయము 2, వ్యయము 14, రాజ్యపూజ్యం 5, అవమానము 7. ఈ మేషరాశి వారికి ఈ శనేశ్వరుడు సంవత్సరంలో పూర్వాభాద్ర నక్షత్ర సంచారం వల్ల ఈ రాశి వారికి అందరికీ కూడా ఆశాజనకమైన అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి సంవత్సరం ఆరంభం నుంచి ఏళ్ళనాటి శని అనేటువంటిది ప్రారంభమవుతుంది. వీరు వారు చేసే పనిలో కానీ చేసే వృత్తి వ్యాపారాల్లో కానీ క్రమశిక్షణ లోపించడం ద్వారా వారు ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి సూచన అనేటువంటిది కనిపిస్తుంది. అదేవిధంగా చేసే ప్రతి పనిలో కూడా సోమరితనం అనేటువంటిది వారికి ఎక్కువ అవుతుంది. కాబట్టి చేసే పనులన్నీ కూడా వెనక్కిపోవడము ఇవన్నీ కూడా జరుగుతాయి. అదేవిధంగా ఇంట్లో కొంచెం మనశ్శాంతి అయిన పరిస్థితి అనేటువంటిది ఏర్పడుతుంది. అదేవిధంగా వైవాహిక జీవితంలో ప్రేమ అనేటువంటిది పెరుగుతుంది. అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటువంటిది పెరుగుతుంది. ఈ రాశివారికి ఏకాదశ స్థానం నందు రాహు సంచారం వలన శుభ సూచనలు ఆకస్మిక ధనలాభం అనేటువంటిది మనకు కనిపిస్తుంది. ఈ రాశివారు ముఖ్యంగా చెడు సావాసాలు కానీ చెడు స్నేహాలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా సాధ్యమైనంత వరకు తగ్గించుకోవడం ద్వారా వారి యొక్క పరిస్థితి అనేటువంటిది బాగుపడుతుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య వచ్చేసి 9. పాటించవలసిన పరిహారం ఏమిటి అంటే గురువారం రోజు దత్తాత్రేయ స్వామి వారి యొక్క క్షేత్రమునకు వెళ్ళి స్వామివారి స్తోత్రం పఠించడం వల్ల అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది.